రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి గ్యాస్ డెలివరీ బాయ్ల సమస్యలపై ఆందోళనకు రాష్ట్ర కమిటీ అయితే పిలుపునివ్వటం జరిగిందో దానికి నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తూ ఆ పోరాటంలో నిజామాబాద్ గ్యాస్ ఏజెన్సీ కార్మికులు కూడా పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి సిలిండర్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ విపరీతమైనటువంటి శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ద్వారా ఒక సిలిండరు ఇంటికి డెలివరీ చేస్తే ₹33.43 ఇవ్వాలని చెప్పేసి జీవో ఇవ్వటం జరిగింది. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఒక్క ఏజెన్సీ ఆ డబ్బులు డెలివరీ బాయ్కి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వాళ్ళకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఏవైతే వెహికల్స్ ద్వారా వాళ్ళు సిలిండర్ను డెలివరీ చేస్తున్నారో ఆ వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా ఇవాళ ఏజెన్సీలు కానీ ఆయిల్ కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవేవి ఇవ్వకపోగా ప్రజలు వాళ్ళు సిలిండర్ తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఏజెన్సీలు వాళ్ళ జేబుల్లో వేసుకొని ఈ డెలివరీ బాయ్స్కి మాత్రం మీరు ప్రజల దగ్గర అదనంగా మీరు డబ్బులు అడుక్కోండి అనే పద్ధతుల్లో ఇవాళ వీళ్ళను పురమాయించి వీళ్ళ ద్వారా ఇవాళ బిచ్చమెత్తుకునేటటువంటి పరిస్థితిని వీళ్ళని బిచ్చగాలం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కట్టినటువంటి డెలివరీ ఛార్జీని ఆ డెలివరీ బాయ్స్కి ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడంతో పాటు వెహికల్స్ను కూడా ఏజెన్సీ కానీ లేకుంటే ఆయిల్ కంపెనీ కానీ ప్రొవైడ్ చేయాల్సిందిగా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా, ఏ పోరాటానికి, ఏ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినా నిజామాబాద్ జిల్లా కార్మికులందరూ పాల్గొంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.